సార్ పవన్ వీరమురుగన్ మధురై ఆలయాల్లో పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక పూజలు ఏంటి ఈ అంశం ఏంటండి? అంటే నేను మోడీ ఆఫ్ ది సౌత్ అని దక్షిణాది మోదీ పవన్ కళ్యాణ్ ఆవిర్భవిస్తున్నాడని చాలాసార్ల నుంచి మనం అనుకుంటున్నమాట. ఇంకా ఆయన సాక్షాత్తు దక్షిణాది కేంద్రంలాగా ఉండే చెన్నై మా తమిళనాడులో, అది కూడా తమిళ సంస్కృతికి నిలయమైన మధురై, ప్రాచీన మధుర నాయక రాజులు ఎప్పటి నుంచో కదా, అక్కడ నిన్న మురుగన్ భక్తార్గల్ మహానాడు అనేది ఒకటి జరిగింది, భక్తవరేణ్యుల సమ్మేళనం. అసలు ఆ సమ్మేళనం పెట్టడమే, దానికి వీళ్ళందరూ యోగి ఆదిత్యనాథ్ కూడా వస్తున్నారు, యూపీ సీఎం. ఇదంతా ఈ రాజకీయాలను మతానికి అలగాపులగం చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. దానికంటే ముందు డిఎంకే వాళ్ళు కూడా ఒకటి పెట్టారు. సో పవన్ కళ్యాణ్ ఇంకొకటి కూడా కీలకమైంది, ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక ఆర్గనైజర్కు ఒక పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాడు. పెద్ద ఇంటర్వ్యూ, అనేక అంశాల్లో అభిప్రాయాలు. సో ఈ రెండింటి ద్వారా కూడా పవన్ కళ్యాణ్ వీర సనాతనవాదిగా, గంగ చంద్రముఖిగా మారింది అన్నట్టుగా జనసేనాని సనాతన సేనానిగా మారాడు అన్నది ఈ రెండు చూసిన తర్వాత మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మురుగన్ అనే దాంట్లో చూస్తే కనుక ఆయన బాగా, అందరూ అక్కడ హిందూ మున్నా అనే ఒక సంస్థ ఎప్పటి నుంచో తమిళనాడులో ఈ హిందూ ఆర్గనైజేషన్స్కు అంటే ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ వీటిని సమన్వయం చేస్తుంటుంది ఆ పేరుతో, వాళ్ళు పెట్టారు. చాలామంది వాళ్ళకి సంబంధించిన నాయకులు అన్నామలైతో సహా వీళ్ళందరూ కూడా ఉన్నారు. అక్కడ ఆయన మాట్లాడాడు, ఒకటే, భారతదేశంలో మేము ఇతర మతాలను గౌరవిస్తాము, ఇస్లాంను, క్రిస్టియానిటీని, కానీ మమ్మల్ని అగౌరవపరిస్తే మేము సహించాం. హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని అగౌరవపరిస్తే వీ డోంట్ టాలరేట్ ఇన్ డిస్రెస్పెక్ట్ టు అవర్ రిలీజియన్ అనే ఒక లైన్ ఆయన తీసుకున్నారు. అంటే నిజంగా భారతదేశంలో ఎవరు ఈ మతాన్ని ఇంత ఎక్కువ మంది ఉన్న ఈ మతాన్ని అల్పసంఖ్యాకులు, స్వల్ప సంఖ్యాకులుగా ఉన్న వాళ్ళు ఎలా అవమానపరుస్తున్నారు, అలాగే భారతీయ దేవుళ్ళ హిందూ దేవుళ్ళని అవమానిస్తున్నారు. హిందూ దేవుళ్ళని అవమానిస్తే తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇవన్నీ తమిళనాడులో మాట్లాడుతున్నారని గుర్తుపెట్టుకోవాలి. ఒక ఏడాది కిందట కదా సనాతన ధర్మం మీద ఉదయనిధి స్టాలిన్ మాట్లాడడం, దేశమంతా వివాదానికి దారితీయడం మనం చూసాం. ఎవరైనా కానీ సనాతన ధర్మంలో తీసుకునేవి ఉన్నాయి, తీసుకొని ఉన్నాయి. అందులో రెండో మాట ఏం లేదు, పురాణమిత్యేవ నసాధు సర్వం నచాపి కావ్యం నవమిత్ర వంద్యం అని. పురాణమిత్యేవ అదేమి నసాధు సర్వం, కాళిదాస్ కంటే భారతీయ సంస్కృతికి వ్యాఖ్యాత ఇంకెవరు ఉంటారు సార్. కాబట్టి ఆయన అయితే మటుకు ఈ సనాతనం అని తీసుకొని సెక్యులరిజం, లౌకిక తత్వం వర్సెస్ సనాతనం, ఈ లౌకికవాదులు అనేవాళ్ళు, నాస్తికులను కూడా తీసుకొచ్చారు ఆయన. సరే, నాస్తికులు అనేవాళ్ళు దేవుడు లేడంటారు, హిందూ దేవుళ్ళు లేరంటారు, కానీ ముస్లిం క్రైస్తవ దేవుళ్ళను మటుకు వాళ్ళు గౌరవిస్తారు. ఇవన్నీ మరి ఆయన ఈ సూత్రీకరణలన్నీ ఎక్కడ చేస్తున్నారో మనకు తెలియదు. ఇంకొక తమాషా అని చెప్పాడు, ఎవరైనా హిందువులో ముస్లింలో, క్రైస్తవులో చర్చికో మసీదుకో పోతే వాళ్ళు చాలా అంకిత భావం కలిగిన వాళ్ళు, నిబద్ధత కలిగిన వాళ్ళు అంటారు, కానీ హిందువులు గుళ్ళకు పోతే మటుకు దాన్ని ఏదో తక్కువ చూస్తారని. ఇవన్నీ కోట్లాది మంది తిరుపతికి వెళ్తున్నారు, లేకపోతే చాలా షిర్డీకి వెళ్తే మళ్ళీ అది కూడా ఒక వివాదమే. ఎవరిని కనకదుర్గమ్మని చూస్తే కొండపై నిండుగా కొలువున్న మాతల్లి కనకదుర్గా నీకు జయజయలని ఎప్పుడప్పుడు ఎవరు అవమానిస్తున్నారు? ఎందుకు ఒక రాజ్యాంగబద్ధమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆయన ఈ హిందువులు వచ్చే చిత్తర్లు అనేది ఎందుకు తీసుకొస్తున్నారో మనకు అర్థం కాదు. ఆర్గనైజర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన చాలా చెప్పాడు. ఇంకా మధురై దీంట్లో అయితే కనుక వీరులుగా ఉండాలి, ధర్మాన్ని కాపాడే వీరులుగా ఉండాలి. ఆయనకు అక్కడ వేషం కూడా సుబ్రహ్మణ్యం స్వామి తాలూకు శూలం పట్టించి ఇది కూడా పెట్టి, ఈ వీరత్వం, ధర్మానికి కట్టుబడి ఉండటం చాలా కష్టం, కానీ దానివల్ల కలిగే ఫలితాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నేను ధర్మానికి కట్టుబడి ఉంటాను, సనాతన ధర్మాన్ని కాపాడుతాను అని చాలా బలంగా చెప్పారు. అలాగే వాళ్ళ నాన్నగారి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు, గతంలో కూడా తీసుకొచ్చారు. మనకు తెలుసు మా నాన్న కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వారని ఎప్పుడు చెప్తుంటారు. గతంలో కొంచెం తప్పుగా మాట్లాడారు వాళ్ళ నాన్న గురించి, సందేహం ఏం లేదు. కానీ ఇప్పుడు మటుకు మా నాన్న నుంచి అవగాహన తీసుకున్నానని చెప్పారు. మరి వాళ్ళ నాన్న కమ్యూనిస్ట్ భావాలతో ఈ మతాల మధ్యలో ఇలా ఇచ్చే అవకాశం లేదు. మరి ఆ విధమైన చెప్పడంలో, వివరణ ఇవ్వడంలో అటువంటిది వచ్చిందేమో నాకు తెలియదు. కానీ
ఇంకోటి కూడా తన సినిమా ఎప్పటిలాగే సినిమాల్లోకి వెళ్ళడం అనేది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కానీ నా ఇది కాదు అని చెప్తూ అమీర్ ఖాన్ సినిమాలు లాంటివి చాలా బాగుంటాయని అని అది కూడా ఒక మాట చెప్పాడు. అంటే భారతదేశం యొక్క వైవిధ్యం ఎవరు కాదని లేరు. దక్షిణాదికి ఉత్తరాదికి తేడా ఉందా లేదా అని కూడా ఆయన అడిగారు. ఇది ఇట్లా చెప్తున్నారు కదా అని. గతంలో ఈయన కూడా కాకినాడ నుంచే దక్షిణాదికి వేరే కావాలి సౌత్ ఫోరం అని పెట్టాలని ఇదంతా కూడా చేశారు. కానీ మొన్న ఈ తాజా తమిళనాడుకి వెళ్ళి మటుకు ఇవన్నీ చాలా సరికాదు, అసలు ఈ విభజన నేను ఒప్పుకోను, సౌత్ ఇండియా కాదు దక్షిణాది భారత్ అనాలని ఇండియా పేరు మార్చి ఇండియా దట్ ఈస్ భారత్ అని భారత రాజ్యాంగం చెప్తుంది. కానీ దక్షిణ్ భారత్ అనే అనాలి దీన్ని అని కూడా ఆయన ఒక ప్రతిపాదన చేశారు. కాబట్టి చాలా విషయాల్లో ఆయన హీఈస్ మూవింగ్ టోటలీ రైట్. బహుశా బీజేపీని పూర్తిగా సంతృప్తిపరిచే క్రియలో ఉన్నట్టుగా ఉన్నారు. ఆ మురుగన్ సమ్మేళనం అనేది బై అండ్ లార్జ్ రాబోయే ఎన్నికలకు ఎన్డీఏ ప్రచార సభ లాగే వాళ్ళ ప్రసంగాలన్నీ ఉన్నాయి. బహుశా దానికి సేనాని సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోకేష్కి అప్పగించి తను దక్షిణ భారతం మొత్తానికి బీజేపీ తరఫున లేదా ఎన్డీఏ తరఫున అంటే బీజేపీ తరఫున కదా ప్రచారకుడుగా వెళ్ళడానికి సంసిద్ధమయ్యారు సుబ్రహ్మణ్య స్వామి సాక్షిగా. ఇంకోటి కూడా చెప్పారు, శివుడు ఉన్నారు కార్తికేయ అని అక్కడ అంటారు, ఇక్కడ ఇంకోటి అంటారు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు మీరు మురుగన్ అంటారు, మా తెలుగు వాళ్ళేమో సుబ్రహ్మణ్య కుమారస్వామి అంటారు, సుబ్రహ్మణ్య స్వామి కూడా అంటారు. కాబట్టి భారతదేశంలో ఏ పేరుతో పిలిచి అదే కదా చెప్పేది, ఏ పేరున పిలిచినా దేవుడు ఒక్కడే అని రామారావు ఒకే కుటుంబంలో పాడతాడు. ఒకే కుటుంబం ఇది, ఏ పేరుతో పిలిచినా కానీ అన్నదే ఇక్కడ సారాంశం. నిన్ననే నేను ఒక ప్రముఖ ప్రవచనకర్త గారు చాగంటి గారు మాట్లాడిన చూస్తున్నా సనాతన ధర్మం అనే పుస్తకంలో. ఆయన ఏం చెప్తున్నారంటే భారతదేశం పవిత్రమైనది, అన్నీ ఇక్కడే ఉన్నాయి అని చెప్తున్నారు కదా. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి కదా, భారతదేశం ఒకటే అని మీరు ఎలా చెప్తారు అని అడుగుతూ ఉంటారు. ప్రపంచం అంతటి తరఫున ప్రార్థన చేసేటటువంటి దేవుడిని దగ్గర చేసుకునే ఆ బాధ్యత, ఆ పవిత్ర బాధ్యత భారతీయుల మీద ఉంది. ఈ పద్ధతిలో ఉంది అది. అంటే దాని అర్థం ఏంటి? ప్రపంచమంతటిని కాపాడే ఆధ్యాత్మిక శక్తి భారతదేశానికి ఉంది అనుకుంటే ప్రపంచంలో భారతదేశంలో అన్ని మతాలు ఉండటమే కాదు, ప్రపంచంలో కూడా అనేక దేశాలు అనేక మతాలు ఉన్నాయి. అప్పుడు ప్రపంచం అంతటికి ప్రార్థనా స్థలం లాంటిది భారతదేశం అనుకుంటే మతాలు తేడా పెద్దగా ఏమీ ఉండదు. అందుకని ఆ మతం పట్ల ఎలా వ్యవహరించారు, ఈ మతం పట్ల అన్న తేడా అధికారంలో ఉన్న వాళ్ళు చూడటం అనేది బొత్తిగా అవసరం లేని విషయమే. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఒకసారి తిరుపతి లడ్డు తర్వాత నిన్న మురుగన్ సమక్షంలో ఈ తీవ్ర ప్రసంగం ఆయన చేయడం చూస్తాం మనం. సార్ అయితే తమిళంలో మాట్లాడారు, తెలుగులో కూడా మాట్లాడారు, 2-3 భాషల్లో. అచ్చమెల్లయ్య అని సుబ్రహ్మణ్య భారతితో మొదలు పెడుతుంటారు. పిఠాపురంలో కూడా దాంతోనే మొదలు పెట్టారు. సార్ సుబ్రహ్మణ్య భారతి మొత్తం భారతదేశం యొక్క మహాకవి అండి. తెలుగు భాషను గురించి కూడా ఆయన కవిత రాశాడు, గొప్ప తెలుగు అన్నట్టుగా. వాళ్ళకి ఈ భాషలు మతాలు తేడాలు ఏం లేవు సార్. అచ్చమెల్లయ్య అంటే అందరం ఒకటే ఉండాలన్నదే మెసేజ్.